దక్షిణామూర్తి అంటే ఎవరండి? శివుడు. దక్షిణామూర్తే ఆదిశంకరులు అని విద్యారణుల వారే రచించారు కదండి. ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అన్నారు ఇక్కడ. ఆయన 4 చేతులు ఎవరికి? దక్షిణామూర్తికి 4 చేతులు. కింద 2 చేతులతో మాత్రం పుస్తకం చిన్ముద్ర పట్టుకున్నాడు. పైన 2 చేతులు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి ఆయనకి. ఒక చేతిలో అగ్ని, ఒక చేతిలో డమరకం ఒక రూపంలో, ఇంకో చేతిలో అమృత కలశం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చేతిలో అమృత కలశం, ఒక చేతిలో అక్షమాల పైన ఉంటాయి. కింద 2 చేతుల్లో స్ఫటిక రజత వర్ణం మౌక్తికి అక్షమాల అమృత కలశ హస్త. ఇది వర్ణించింది శాస్త్రం. ఇది దక్షిణామూర్తి స్వరూపం. పైన పుస్తకము, ఇది స్ఫటికమాల, తర్వాత అమృత కలశం పట్టుకున్నాడు. కింద 2 చేతులు చిన్ముద్ర పుస్తకం పట్టుకున్నాడు. మౌనంగా ఉన్నాడు మర్రి చెట్టు కింద. ఋషులందరికీ అర్థమైపోయింది. అలా ఇప్పుడు ఉంటే ఈ కలియుగంలో జ్ఞానం ఎలా వస్తుందని ఆలోచించట. పైగా 4 చేతులు వేసుకుని వస్తే భయపడిపోతారు. ఇది ఆలోచన చేసి పై 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. 2 చేతులు మిగిలే. ఆ 2 చేతులు ఏమున్నాయి? పుస్తకము, చిన్ముద్ర కదా. మౌనంగా ఉంటే వీళ్ళకి అర్థం కాదు కనుక భాష్యం చెప్తానన్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుండి అలాగని మర్రి చెట్టు వదిలిచ్చేట. ఇప్పుడు ఊహించండి, 2 చేతులు లోపల లాగేసుకుని కేవలం పుస్తకం, చిన్ముద్ర పట్టుకుని ఆ కుర్రవాడు మర్రి చెట్టు నుంచి మౌనం వదిలొస్తే శంకరాచార్యులు అయిపోయారు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక శంభోర్మూర్తి చరత భువనే ముక్త్వా మౌనం వటవిటిపినో మూలతో నిష్పతంతి. అలా వచ్చేసిన మహానుభావుడయ్యా. అది ఆదిశంకరులు అంటే. కానీ దక్షిణామూర్తి ఆయనే కదా. మరి అమ్మవారు దక్షిణామూర్తి రూపిణి అని చదువుతున్నారే. దక్షిణామూర్తి రూపిణి స్త్రీలింగం. మీరు చదివే లలితా సహస్రం. దక్షిణామూర్తి లలితాదేవి అంటే దక్షిణామూర్తి శివుడని ఇందాకే చెప్పి లలితాదేవిని ఎలా అంటారంటే దక్షిణామూర్తి రూపిణి లలితయ్యేనాయన అన్నాడు ఇక్కడ. అదొక చమత్కారం. అంటే మన దక్షిణామూర్తిగా పురుషుడుగా అన్న అదే స్త్రీ. ఎందుకంటే ఆయన నిజానికి మూర్తి కాడు తెలుసా. మూర్తి అయితే కదా పురుషుడు స్త్రీ అంటారు. దక్షిణామూర్తి దక్షిణామూర్తి రెండును. మూర్తి ధరించాడు కనుక అమూర్తి. కానీ స్త్రీగా కూడా ఆయన అనొచ్చుట. ఒకవేళ స్త్రీగా అంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. చేతిలో పుస్తకము, చిన్ముద్ర, పైన అమృత కలశము, అక్షమాల, తెల్లగా ఉంది స్త్రీమూర్తి. శారదాదేవి ఎలా ఉంటుంది? అదే మూర్తి కదా. చేతిలో అక్షమాల, అమృత కలశము, చిన్ముద్ర, పుస్తకం ఉంది చూడండి. లేకపోతే అక్కడికి వెళ్ళి చూడండి.